దించండి, మళ్ళీ ఎగరేద్దాం. జెండాలు దించండి. మీటింగ్ అయినాక మళ్ళా ఎగరేద్దాం. జెండాలు దించాలి. మడిచి పట్టుకోండి, మళ్ళా ఎగరేద్దాం. ఈరోజు ఏడిద గ్రామంలో మనం రైతు సదస్సు పెట్టుకున్నాం. కానీ ఇటీవల వర్షాలు కూడా పడడం లేదు. మనం వస్తానే వర్షం పడింది. కొంత రైతుల మీటింగ్కి ఇబ్బంది కలిగినా వర్షం ఎప్పుడొచ్చినా మనందరికీ శుభం కలుగుతుంది. అలాంటి వర్షం రావడం మన మీటింగ్ కంటే ముందు రాబోయే రోజుల్లో రైతులకు న్యాయం జరుగుతుంది, శుభం జరుగుతుంది. రైతును రాజు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆలోచిస్తున్నా. ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది, రైతు లేనిదే దేశం లేదు. ఒక మాటలో చెప్పాలంటే రైతు ఎప్పుడు కూడా హాలిడే తీసుకోడు, సెలవు అనేది ఆయనకు తెలియదు. కరోనా సమయంలో మీరు చూస్తే దేశం అంతా కూడా లాక్డౌన్ కు పోయారు. ఫ్యాక్టరీలు మూసేశారు, షాపులు మూసేశారు, ఆఫీసులు మూసేశారు. కానీ ఒక్క రైతు మాత్రం వ్యవసాయాన్ని బంద్ చేయలేదు, వ్యవసాయం కొనసాగించారు. అంటే కరోనా అంటే అందరూ భయపడిపోయిన సమయంలో కూడా రైతు దేశం కోసం పంట పండించాడు. దానివల్ల ఆహార భద్రతకు ముప్పు లేకుండా చేయగలిగాడు. అందరి మాదిరిగా రైతు కూడా బంద్ ప్రకటించుంటే, లాక్డౌన్ ప్రకటించుంటే దేశం ఏమయ్యేదో ఒక్కసారి ఊహించుకోమని నాయకుల్ని, మిత్రులందరినీ కోరుతున్నా. అయితే ఈ సందర్భంగా ఈస్ట్ గోదావరి జిల్లా ఇప్పుడు నేను దారిలో వస్తా ఉంటే చూశాను, ఊరికి ఒక కాటన్ విగ్రహం ఉంటుంది. ఆయన మన దేశస్తుడు కాదు. ఆ రోజు బ్రిటన్ గవర్నమెంట్ లో వాళ్ళ దూతగా ఇక్కడికి వచ్చాడు. గోదావరిలో నీళ్లు పోతున్నాయి, కానీ ఆ రోజుల్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కరువు ప్రాంతంగా, కరువు చాలా మంది చనిపోయే పరిస్థితికి వచ్చింది. అప్పుడే కాటన్ దొరలో ఒక మానవత, నేను ఒక మనిషిగా ఆలోచించాలి, ఈ జిల్లాని నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆ రోజు పాలకులు కాదన్నా నిన్ను పంపించింది పన్ను వసూలు చేయమని పంపించాం, పరిపాలన చేయమని పంపించాం. ఇండియా నుంచి వీళ్ళందరూ దోచుకొని మాకు డబ్బులు పంపేమంటే తిరిగి అక్కడ డబ్బులు ఖర్చు పెడతానంటున్నావు. ఇది ఎక్కడ న్యాయం అంటే కాదని పోరాడి ఆ రోజు పార్లమెంట్ ని మెప్పించి ఫస్ట్ టైం మీరు చూస్తే ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించాడు. అప్పట్లోనే వాళ్ళు ఆలోచించారు, పోలవరం అప్పుడే కట్టాలనుకున్నారు. 129 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని 350 టీఎంసీ నుంచి 800 టీఎంసీ నీళ్లు పెట్టించినప్పుడే అంచనా వేసి అప్పట్లోనే శ్రీరామపాస్ సాగర్ పేరు పెట్టి ముందుకు పోయారు. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని చేయలేకపోయారు. ఆ రోజే ఆ ప్రాజెక్టు చేసుంటే ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఎంత సస్యశ్యామలం అయ్యిందో ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ నేను మీకు చెప్పేది ఒక చరిత్ర. రాష్ట్ర విభజన జరగడం, విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం పెట్టడం, 2014లో మీరంతా నన్ను అభిమానించి నా మీద నమ్మకంతో ఎన్నికల్లో గెలిపించారు. గెలిపించినప్పుడు నా అనుభవంతో, ఆ రోజుంటే నా అవగాహనతో నేను ఒకటే మాట చెప్పాను, 7 మండలాలు
ముంపు గురయ్యే మండలాలు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ లో పోలవరం పూర్తి కాదు. ఆ 7 మండలాలు మనకి ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చెప్తానని ప్రధానమంత్రి చెప్తే ఫస్ట్ టైం చరిత్రలో 7 మండలాలు మనకిచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్న చరిత్ర. బాధ, ఆవేదన. ఆ పోలవరం వచ్చుంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చేటివి. 3 పంటలు వేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా పోయేది. అలాంటి దానికి దుర్మార్గుడు వచ్చి ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి వచ్చాడు. వచ్చి ఆలోచించాడు, నేను కట్టాను కదా నన్ను కూల్చాలి. అక్కడి నుంచి ప్రయత్నం చేశాడు. అన్ని విధాల రివర్స్ టెండరింగ్ అన్నాడు. తమిళలో ఈరోజు రాష్ట్రంలో రివర్స్ పాలన జరుగుతా ఉంది. మీరు కూడా మీ కారుకి రివర్స్ గేర్ వేసి పోతారంటే ఎంత స్పీడ్ గా పోతారో, ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయో అదే ఈరోజు రాష్ట్రంలో జరిగింది. 4 ఏళ్లుగా ఒక్క అడుగు ముందుకు పోలేదు. 4 అడుగులు కాదు, 10 అడుగులు ఎదిగి తీసుకెళ్లిపోయాడు. అంతేగాని ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు, ఎంతో మంది గాలికి ఎగిరిపోయే పరిస్థితికి వచ్చారు. దానికి ఇతర రివర్స్ పాలనకి, రివర్స్ టెండరింగ్ కి పోలవరం బలైపోయిందంటే ఎంత బాధగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఇది రైతులకు వరం పోలవరం. అలాంటి ప్రాజెక్ట్ ని మొట్టమొదటిసారిగా నాశనం చేసిన వ్యక్తి ఈ సైకో. వాడి పని అయిపోయింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఏ తమ్ముళ్ళు మీ కాలువల్లో పూడికి తీస్తున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్న రైతుల్ని. ఏ తమ్ముళ్ళు మీ కాలువల్లో ఉండే లాకులకి ఏమన్నా గ్రీస్ వేసాడా? మరి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి చివర భూములకి? ఈసారి 4 ఏళ్లుగా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా పూడికలు లేకుండా అందులో వచ్చే ఈ కంప చెట్లన్నీ కూడా వచ్చిపోతే అవన్నీ క్లియర్ చేయకుండా మొత్తం గాలికి వదిలిపెట్టాడు రివర్స్ పాలనలో. ఆ రోజు మీరు చూస్తే నేను ఒకటి ఆలోచించాను, సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చాను. ఏ రైతైతే వ్యవసాయదారుడుగా ఉంటాడో, భూమి సాగు చేస్తాడో వాళ్ళ కోసం 3 అంచెల విధానం. ఒకటి ప్రాథమికంగా సాగునీటి సంఘాలు, దానిపైన డిస్ట్రిబ్యూషన్ కెనాల్లు, దానిపైన ఏదైతే ప్రాజెక్ట్ కెనాల్స్ అన్ని క్రియేట్ చేసి 3 కమిటీలు వేసి మొత్తం రైతులకే అధికారం ఇచ్చాను. డబ్బులు నేను ఇచ్చాను మీకు. వాటర్ సెన్స్ మిమ్మల్ని తీసుకోమన్నాను. అది ఖర్చు పెట్టి ప్రతి సీజన్ లో తమ్ముడు నిలిపోయే తమ్ముడు కసప్పుడు ఇప్పుడు కాదు, ప్రతి సీజన్ లో మీరు పనులు చేసుకుని ప్రతి ఎకరాకు చివరి భూములకు నీళ్లిచ్చే బాధ్యత మీకే అప్పచెప్పాను. ఆ రోజు మనుషులు కూడా పెట్టుకోమన్నాను. లస్కర్లు పెట్టుకొని వాటర్ మేనేజ్మెంట్ మొత్తం మీ చేతికే ఇచ్చాను. ఈ రోజు తెచ్చిన చట్టం కాదు. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చి రైతులకి అప్పచెప్పాం. ఈ రోజు రాష్ట్రం మొత్తం నేను చెప్పాను, ఇతని యొక్క అసమర్థ పాలన, చేతగాని దద్దమ్మ పాలన, ప్రావధానం తెలియని మూర్ఖుల పాలన రైతుల పాలన శాపంగా మారిపోయింది. ఈరోజు ఒక పక్క పురుషోత్తపట్నం ఉంది, ఇక్కడే నేనే తీసుకొచ్చాను. 23 టీఎంసీ నీళ్లు ఏలేరులో పెడితే దాని కింద విశాఖపట్నం నీళ్లిచ్చి ఇక్కడ పొలాలకు కూడా నీళ్లిచ్చే అవకాశం ఉంటుంది. ఆ నీళ్లు కూడా వాడలేదు, ఆ ప్రాజెక్టు కూడా వాడలేదు. ఇప్పుడు మీరు చూస్తే వర్షాలు తగ్గాయి, నీళ్లు రావడం లేదు. కానీ వచ్చే నీళ్లు సముద్రంలో పోయినాయి. పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రం పనిచేయలేదు. దానివల్ల 5-6 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు ఏలేరు లేవంటే
ఈ సీజన్ లో ఫుల్ గా రిజర్వాయర్ లో నీళ్లు పెట్టుకుని ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగించాల్సింది పోయి మొత్తం ఎండగట్టే పరిస్థితి వచ్చాడు. ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి వచ్చింది. చాగల్నాడు పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ నేనే పెట్టాను ఆ రోజు. కనీసం ఆ లిఫ్ట్ ఇరిగేషన్ మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వలేదు. ఇంతవరకు అవి ఆపరేట్ చేసే పరిస్థితులు లేరు. ఆ పక్కన మీరు చూస్తే పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో పట్టిసీమ పెట్టాను. గడిచిన 6-7 సంవత్సరాలుగా సంవత్సరానికి 80-90 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకుపోయి ఆ నీళ్లు అక్కడి నుంచి నేరుగా శ్రీశైలంలో పొదుపు చేసుకుని రాయలసీమకు నీళ్లు ఇచ్చాను. దాన్ని ఆపరేటెడ్ మానేశాడు. పైనుండి నీళ్లు అయిపోయినాయి. ఈరోజు ఒక్క చుక్క కూడా నీళ్లు రాలేదు. కృష్ణా నదిలో నీళ్లు రాకపోతే ఏం చేయాలో దిక్కు తెలియకుండా నేను పెట్టిన పట్టిసీమే గతయింది ఈ యొక్క మూర్ఖుడు ముఖ్యమంత్రికి. మొన్న బేసిజాలు కొట్టాడు, కోతులు కొట్టాడు. ఇప్పుడు ఇంక విధి లేని పరిస్థితిలో ఇంకా మనం కానీ బేసిజం కానీ పోతే ప్రజలు రేపు బట్టలు కూడా తీస్తారనే భయంతోనే మొన్న ఆన్ చేశాడు. ఆ పంపులు కూడా అరాకొరా ఆన్ చేశాడు. అంటే మీకు ఎందుకు చెప్పానంటే ప్రభుత్వం అనేది నిరంతరం ఉండే ప్రక్రియ. ఒకసారి ఒక ముఖ్యమంత్రి వస్తే 5 ఏళ్లు మీరు మ్యాండేట్ ఇస్తారు. మీరు ఎవరికి కూడా ప్రజాస్వామ్యంలో శాశ్వతంగా మ్యాండేట్ ఇవ్వరు. ఎవరు వచ్చినా పరిపాలించే హక్కు మీరు ఇచ్చేది 5 ఏళ్లే. మళ్ళా మేమందరం మీ దగ్గరికి రావాలా? మళ్ళా మీరు ఓటేస్తే మళ్ళా మీకు అభిమానంగా పరిపాలిస్తాం. మీరు ఓటు వేయకపోతే మీ ఇంటికి పోతారంట. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రైతు జీవితం అన్న బాగుపడిందా? తమ్ముడు, ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశంలో తలసరి అప్పు రైతు పైన చూస్తే 74,000 దేశంలో. అదే ఆంధ్రప్రదేశ్ లో 2,45,000 రూపాయలు. అంటే దేశంలో కల్లా 3 రెట్లు ఎక్కువ అప్పుల పాలైపోయారు. ఈ అప్పులకు కారణం ఎవరు తమ్ముడు? అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, గోదావరి అంటే గుర్తొచ్చేది వరిధాన్యం, అవునా కాదా? దేశానికి అన్నపూర్ణ ఈ గోదావరి, అవునా కాదా? దేశానికి అన్నం పెట్టిన గడ్డ ఈ యొక్క ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తమ్ముడు, ఏ రైతైనా వరి పండించే రైతు ఆనందంగా ఉన్నాడా? మీరు ధాన్యం పండించారు, కొన్నారా? 1,530 రూపాయలు మీకు ఇచ్చారా అని అడుగుతున్నా. ఆర్బీకే అంట, అదేదో కొత్త వ్యవస్థ అంట. ఎక్కడికి పోతున్నా నాకు అర్థం కాదు. ఎవరడిగా నేను పెట్టమని వ్యవస్థ 50-60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి ఉంది. చేతనైతే ఇంకా మెరుగుపరచు కానీ దరిద్రమైన వ్యవస్థను తీసుకొచ్చి రైతులకు శాపంగా మార్చాడు ఈ ఆర్బీకే కేంద్రం, అవునా కాదా? నేను అడుగుతున్నా, రైతులు పండించిన ధాన్యాన్ని కొన్నారా? మొన్న మీ దగ్గర ఎంఎస్పీ మీకు ఇచ్చారా? మొన్న వరదలు వచ్చాయి, నేనే వచ్చా, పాదయాత్ర చేశా. ఏ తమ్ముడు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి 5-6 రోజులు తిరిగా. కడాన్ని పాదయాత్ర కూడా చేస్తే నేరుగా ఫీల్డ్ లైట్ చూశాను. మీరు రైతులు అనేవాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకునే వ్యవస్థ ఒకప్పుడు నేను ఇచ్చింది మీకు. మీ ఊర్లో 7 రైస్ మిల్లు ఉంటే 7 రైస్ మిల్లుకి వేయాలి మీ ధాన్యాన్ని. 7 ఉండే రైతులు ఎక్కడ? వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కడో ఉంటుంది వీళ్ళ మనుషుల్ని పేటీఎం బ్యాచ్ ఉంటుంది రైస్ మిల్. అడిగేవాడు లేకపోతే, తన్నేవాడు లేకపోతే మీ కువిక్కిపోయి ఏం చేసినా ఎవరు అడగలేరని ధీమాకొచ్చి నేను అడిగాను. అంటే మళ్ళా ఆ రోజుల్లో మీరు ధాన్యం పంపిస్తే లారీలో వాడు దించుకోడు. ఎక్కువ లారీలు ఉన్నాయని నిలబెడేస్తాడు. నిలబెడితే అక్కడే ఉండాలి లారీ 3 రోజులు 4 రోజులు.
దానికి మళ్ళా ఎవరు కట్టాలా డబ్బులు? ఎవరు కట్టుకున్నారు? రైతే కదా, రైతే కట్టుకున్నాడు. అంటే ఏమిటి తిక్క సమాచారం, ఏంటి పిచ్చి నిర్ణయాలు, ఎవరికి లాభదాయకం? ముఖ్యమంత్రి సమాధానం చెప్పమని ఈ ముఖ్యమంత్రిని సవాలు విసురుతున్నా. ఇదే కాదు, సంచులు చూసా తమ్ముళ్ళు, ధాన్యం సేకరించే సంచులకి చూసారా ఎక్కడ రంధ్రాలు, పెద్ద పెద్ద రంధ్రాలు, అవునా కాదా? అన్ని ఎక్కడున్నా ధాన్యం దాంట్లో వేస్తే రైస్ మిల్లుకి పోయే లోపల సగం ధాన్యం పోతారు, అవునా కాదా? అంటే కనీసం ధాన్యం దింపుకోవడానికి గోతాలు ఇవ్వలేని అసమర్థుడు ఈ ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంట. మీకు 3 రాజధానులు కడతాను, ఇదేం పోయింది? అక్కడి నుంచి నేను చూశాను. డబ్బులు ఇచ్చారా మీకు సకాలంలో? వచ్చినా మీకు డబ్బులు? సకాలం డబ్బులు రాలా. కడాన అన్ని కలిపి ఈరోజు రాష్ట్రంలో రైతాంగం పూర్తిగా ఇక్కడ నష్టపోయారు. ఒక పక్క బలిదాన్యం అయింది. ఏం తమ్ముళ్ళు, కోనసీమకు వచ్చాను. కోనసీమ అందాల సీమ. ఎందుకు? ఇక్కడ కొబ్బరి తోటలు అందంగా కనపడొస్తాయి మనకు. రాష్ట్రంలోనే కోనసీమ అనగానే సుందరమైనటువంటి కోనసీమ, అందాల సీమ సినిమాల్లో కూడా చాలా పిక్చర్లు చేశారు. అలాంటి కోనసీమలో కొబ్బరి రైతులు ఏ రైతైనా బాగున్నాడా? ఈరోజు కొబ్బరి అమ్ముతూ కొంటున్నారా? ఎంఎస్పీ ఉందా? గిట్టుబాటు ఉందా? అదే తెలుగుదేశం పార్టీ హయాంలో బాలయోగి స్పీకర్ గా ఉన్నప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకున్నా ఒక్కసారి గుర్తుపెట్టుకోమని మనందరూ కోరుతున్నా. నేను ఆ రోజు మీకు మద్దతు ఇచ్చాను, కొన్నాను. దీనికోసం ఒక కార్పొరేషన్ పెట్టడానికి ఆ రోజు ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు అంతా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. మూడోది ఇటీవల అక్వా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో చేపలు, రొయ్యల పెంపకం పెరిగింది. దీనివల్ల ప్రపంచం అంతా ఆహార అలవాట్లు మారాయి. ఒకప్పుడు ధాన్యమే తినేవాళ్ళం, ఇప్పుడంతా కూడా కూరగాయలు గాని, పళ్ళు గాని, చేపలు గాని, రొయ్యలు గాని తినే అవకాశాలు వచ్చాయి. దానికి కేంద్రంగా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిని, ఈ డెల్టాను తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, కరెంటు ఛార్జీలు 2 రూపాయలకు ఒక యూనిట్ తీసుకొచ్చారు. ఎక్కడన్నా పెట్టుకో, ఎంతనా పెట్టుకో, 2 రూపాయలకి ఇస్తారని చెప్పి ఇచ్చారు. మోసం చేశాడు. ₹1.50 అన్నాడు. మీ ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? పిడిగుద్దులు గుర్తున్నాడు మిమ్మల్ని. ఇప్పుడు ఏం చేశాడు? శుభ్రంగా ఎక్కడైతే జోన్ ఉందో అక్కడే ఇస్తా, మిగిలింది ఇక్కడ ₹3.50. ఎక్కడికి పోతున్నావు అని అడుగుతున్నా. ఇది అయ్యింది. రెండోది, మార్కెట్ సెస్ ఒకప్పుడు 20.25% 1% చేశారు. దీనివల్ల ఒక ఎకరాకు 13,500 రూపాయలు అదనంగా పడతా ఉంది. ఒకప్పుడు 1000 లీటర్లు నీళ్లు ఇస్తే 12 రూపాయలు ఛార్జ్ చేస్తే ఇప్పుడు 10 సార్లు పెంచేశాడు. 120 రూపాయలు చేసాడు. అబ్బ సొమ్ము. నీళ్లు కూడా గోదావరి ఊరికే వస్తాయి. అలాంటి ఊరికే వచ్చే నీళ్ళని రేట్లు పెంచేశాడు. ఇంకా ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలంటే లక్షల రూపాయలు వసూలు చేసే పరిస్థితికి వచ్చాడు. ఏమి ఇవ్వడు, ఇచ్చే సమస్య లేదు. 3 ఫేజ్ లేదు, 4 ఫేజ్ లేదు. ఇప్పుడు అక్వా కావాల్సినటువంటి 50 HP, 60 HP, 100 HP అన్ని పోయినాయి తమ్ముళ్ళు. అవి కూడా పోయినాయి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు అక్వా కల్చర్ మొత్తం వెంటిలేషన్ పైన ఉంది. రైతు వెంటిలేటర్ పైన ఉన్నాడు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లా రైతాంగానికి హామీ ఇస్తున్నా, మళ్ళా తెలుగుదేశం పార్టీ హయాంలో
నీకు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత నాది. ఈరోజు దేశంలో జరిగే ఆత్మహత్యల్లో మన రాష్ట్రం 3వ స్థానం. అదే మరి కౌలు రైతుల్లో 2వ స్థానం. ఈరోజు ఏ కౌలు రైతు కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడే నేను మాట్లాడుతూ చెప్తున్నారు, ఇప్పుడు ఎవడు కౌలు రైతు చేయడానికి కూడా ముందుకు రావడం మునిగిపోయారు వాళ్ళు కూడా. మా తమ్ముడు చెప్పినట్టు ఒకే వ్యవసాయ పంట తమ్ముళ్ళు గంజాయి పంట. అన్ని పంటలకు ఎత్తిపోయింది కానీ లాభసాటి వ్యవసాయ పంట గంజాయి పంట. మీకు ఏ బాధ లేకుండా గంజాయి పూర్తిగా పండించుకొని రోజుకొక పెగ్గేసుకొని శుభ్రంగా ఇంట్లో పడుకొని బాధలన్నీ మర్చిపోయి రాష్ట్రాన్ని అంధకారం చేయొచ్చు. ఇంకా ఇది జరిగే బాధలు ఇవన్నీ. అందుకని పెగ్గలు లేవు, అది కూడా రేటు పెరిగిపోయింది. అందుకే గంజాయి ఒక పెగ్గలేదు కానీ గంజాయి ఒక బంగి అంటారో ఏమంటారు నాకు తెలియదు. ఎప్పుడు గంజాయి వేసుకోవాలని గంజాయిని ఏమంటాం? కాబట్టి ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా రైతులందరినీ, నేను ఆ రోజు ఆలోచించండి.